హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం సిబిఎస్ఈ సిలబస్ మ్యాథమెటిక్స్ చాప్టర్ 1 రేషనల్ నెంబర్స్ కోసం తెలుసుకుందాం. ముందుగా మనకి టెక్స్ట్ బుక్లో ఇందులో ఇంట్రడక్షన్ అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక ఎక్సైజ్ మాత్రమే ఉంది, దట్ ఈస్ ఎక్సైజ్ 1.1. ఈ ఎక్సైజ్ మనం సాల్వ్ చేసే ముందర అసలు రేషనల్ నెంబర్స్, అసలు నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, అలాగే వాటి తాలూకు ప్రాపర్టీస్ కోసం ముందుగా డిస్కస్ చేసుకొని తర్వాత ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఈజీగా మీరు సాల్వ్ చేసుకోగలరు. అంటే వాట్ ఈస్ అ నెంబర్? నెంబర్ ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ వాల్యూ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ ద క్వాంటిటీ అండ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద క్యాలిక్యులేషన్స్. సో నెంబర్ అనేది మన ఇట్ ఈస్ ఒక వాల్యూ, రైట్? ఎనీ 3, 4 సంథింగ్ లైక్ దట్. సో ఒక వాల్యూ అనేది ఒక క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఎంత ఎక్కువ వాల్యూ ఉంటే అంత ఎక్కువ క్వాంటిటీ, ఎంత తక్కువ వాల్యూ ఉంటే అంత తక్కువ క్వాంటిటీ. అలాగే ఈ నెంబర్స్ మనం యూస్ చేసి క్యాలిక్యులేషన్స్ కూడా చేయడం జరుగుతుంది, జస్ట్ లైక్ ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, ఇలా. సో దట్ ఈస్ కాల్డ్ ఏ నెంబర్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్? మేజర్గా న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, అలాగే రియల్ నెంబర్స్. మీ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకోవాల్సినవి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్. ఓకేనా? సో natural numbers nothing but it is represented with n. Okay, so n equals to set of 1 2 3 4 so on up to infinity. So natural numbers అంటే that is countable numbers. 1 2 3 అలా మనం ఎంతవరకు కౌంట్ చేయగలమో అవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. ఓకే, న్యాచురల్ నెంబర్స్లో జీరో అనేది ఉండదు. అలాగే హోల్ నెంబర్స్ తీసుకుంటే హోల్ నెంబర్స్లో జీరో అనేది ఉంటుంది, ఇంక్లూడింగ్ న్యాచురల్ నెంబర్స్. So whole number is represented with W. So W equals to 0, 1, 2, 3, 4 so on up to infinity. So అన్నీ కూడా హోల్ నెంబర్స్. దాన్ని మనం సింపుల్గా చెప్పాలంటే న్యాచురల్ నెంబర్స్ ఇన్ కాంబినేషన్ విత్ నెంబర్ జీరో. ఓకే, అంటే న్యాచురల్ నెంబర్స్కి జీరో కూడా యాడ్ చేస్తే వచ్చే నెంబర్స్ని మనం హోల్ నెంబర్స్ అంటాం. అంటే మీరు మనం ఈజీగా చెప్పొచ్చు, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్, రైట్? అలాగే నెక్స్ట్ ఇంటీజర్స్ తీసుకుంటే integers are represented with I or Z, right? So ఇక్కడ what are the different types of integers? Positive integer, negative integers, అలాగే జీరో, రైట్? సో పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ Z ప్లస్. ఓకే, ఎందుకంటే ప్లస్ అంటే పాజిటివ్, సో మనం ప్లస్తో ఇండికేట్ చేస్తాం. సో దట్ ఈస్ 1 2 3 4 5. సో ఎవ్రీ పాజిటివ్ న్యాచురల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్, అంతే సింపుల్గా చెప్పాలంటే. అలాగే నెగిటివ్ ఇంటిజర్స్. సో నెగిటివ్ ఇంటిజర్స్ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ సింప్లీ జెడ్ మైనస్. ఓకే, అంటే ఎవ్రీ నెగిటివ్ న్యాచురల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్, నెగిటివ్ ఇంటిజర్, రైట్? ఓకే, సో జెడ్ ప్లస్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ జెడ్ మైనస్ ఈజ్ ఏ నెగిటివ్ ఇంటిజర్, రైట్? అంటే ప్రతి పాజిటివ్ ఇంటిజర్ని, ప్రతి పాజిటివ్ వాల్యూని మనం పాజిటివ్ ఇంటిజర్ అనొచ్చు, అలాగే నెగిటివ్ వాల్యూని మనం నెగిటివ్ ఇంటిజర్స్ అనొచ్చు. జీరో ఇంటిజర్ అంటే జస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ జీరో. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఇంటిజర్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ జెడ్. ఇందులో నెగిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి, అలాగే జీరో ఉంటుంది, అలాగే పాజిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి. సో ప్రతి హోల్ సమ్ ఆఫ్ నెంబర్స్ మొత్తం అన్ని నెంబర్స్ పాజిటివ్, నెగిటివ్, జీరో అన్నీ కూడా మనం ఇంటిజర్స్ అని అంటాము, రైట్? సో అంటే ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అండ్ ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్. ఓకే, next topic, so that is rational numbers. So rational numbers, these numbers are in the form of fraction. సో సింపుల్గా చెప్పాలంటే ఏదైతే డివిజన్ ఫార్మాట్లో ఉంటుందో వాటిని మనం ఫ్రాక్షన్ ఫార్మాట్ అంటాం. ఓకే, ఆ ఫార్మాట్లో ఉంటే దట్ నెంబర్ ఈస్ కాల్డ్ ఏ రేషనల్ నెంబర్. సింప్లీ వీ కెన్ సే ఇట్ యాజ్ P/Q. ఓకే, P/Q విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. ఓకే, P అనేది న్యూమరేటర్, అదే Q అనేది డినామినేటర్, రైట్? కాకపోతే చిన్న కండిషన్ ఏంటంటే సమ్ కండిషన్, ఏ కండిషన్ అప్లైడ్, దట్ ఈస్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే డినామినేటర్ ఎట్టి పరిస్థితిలో జీరో అవ్వకూడదు. ఓకే, సచ్ టైప్ ఆఫ్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 5/4, ఎస్, న్యూమరేటర్ 5, డినామినేటర్ 4, సో ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. 2/3 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. -8/7, ఓకే, ఎస్, ఇట్ మే కంటైన్ నెగిటివ్ రేషనల్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్. ఓకే, so rational numbers ante simply we can say that it is in the form of P/Q,
where p is the numerator and q is the denominator and q is not equal to 0. So the denominator should not be equal to 0. Okay, so that is a rational number. సో ఇందులో మనకి ఇప్పుడు మనం ప్రాపర్టీస్ కోసం చెప్పుకుందాం. సో లెట్ us discuss about the properties. రైట్, సో ప్రాపర్టీస్ అంటే ఇక్కడ మనకి ఏ ప్రాపర్టీ అయినా సాటిస్ఫై అవుతుందా లేదా, ఏ ప్రాపర్టీ అయినా సాటిస్ఫై అవుతుందా లేదా అని తెలియాలంటే ఒక ఆపరేషన్ అనేది ఆ నెంబర్స్ పైన మనం అప్లై చేయాలి. ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏంటి, రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్స్ని తీసుకొని ఒక ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేస్తే ఆ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా మనం చెప్పగలం. సో మనకు తెలిసిన ఆపరేషన్స్ ఏంటి ఇక్కడ మేజర్గా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో దీస్ 4 ఆర్ ద ఇంపార్టెంట్ మేజర్ ఆపరేషన్స్. ఓకే, సో ఇక్కడ మనం యాడ్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా, అలాగే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా లేదా, అలాగే మొత్తం 4 ఆపరేషన్స్ పైన కూడా ఆ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రాపర్టీస్ విషయానికి వస్తే వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్, క్లోజర్ ప్రాపర్టీ, అలాగే కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీ. సో ఇవి కాకుండా ఒక 2 ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇవి మనం ముందుగా డిస్కస్ చేసుకొని అవి కూడా తెలుసుకుందాం ఏంటందని. రైట్, సో ఫస్ట్ వన్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ అన్నది ఇట్ వర్క్స్ ఆన్ 2 రేషనల్ నెంబర్స్. అంటే ఒక 2 రేషనల్ నెంబర్స్ని మీరు ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అయి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ క్లోజర్ ప్రాపర్టీ. ఏంటది, 2 రేషనల్ నెంబర్స్ని మీరు ఒక ఆపరేషన్, మన ఎడిషన్ అన్న, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలా 4 ఆపరేషన్స్ చెప్పాం కదా. ఈ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏదైతే ఆ ఆపరేషన్ తర్వాత వచ్చిన రిజల్ట్ ఉందో అది కూడా ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అయి ఉండాలి. దెన్ ఓన్లీ ద క్లోజర్ ప్రాపర్టీ ఈస్ గోయింగ్ టు బి సాటిస్ఫైడ్. ఓకే, సో ఇక్కడ మనం నెంబర్స్ని ఏబితో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఎడిషన్ అంటే సింప్లీ వీ కెన్ సే దట్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు క్యూ. ఇక్కడ ఏ అనేది ఒక నెంబర్, బి అనేది ఒక నెంబర్. ఈ 2 యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అయి ఉండాలి. అలాగే ఆ 2 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అయి ఉండాలి. అలాగే ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అయి ఉండాలి. అలాగే ఇఫ్ యూ డివైడ్ ద 2 నెంబర్స్ ద రిజల్ట్ షుడ్ బి ఆల్సో గోయింగ్ టు గెట్ ద రేషనల్ నెంబర్. ఓకే, సో ఇక్కడ మీరు అంటే ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. కాకపోతే ఇప్పుడు మీకు సింపుల్గా గుర్తించుకోవడం ఎలా అంటే క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషన్ ఈ 3 కూడా క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి. ఓకే, సో ద క్లోజర్ ప్రాపర్టీ దట్ మీన్స్ ద రేషనల్ నెంబర్స్ ఆర్ గోయింగ్ టు బి సాటిస్ఫై ద క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్, బట్ నాట్ డివిజన్. ఎందుకు కాదు, ఎందుకంటే డినామినేటర్ ఇఫ్ యూ గివ్ ద 0, ఓకే, యూ వోంట్ గెట్ ద రేషనల్ నెంబర్. ఓకే, సో డినామినేటర్ బి వాల్యూ కనుక మీరు 0 ఇచ్చినట్టయితే యూ వోంట్ గెట్ ద రేషనల్ నెంబర్. సో వీ కెన్ సే దట్ డివిజన్ అనేది మనకి సాటిస్ఫై అవ్వదు. సో ఏంటి ఇక్కడ సాటిస్ఫై అవుతున్నాయి, ఎడిషన్ సాటిస్ఫై అవుతుంది, సబ్ట్రాక్షన్ సాటిస్ఫై అవుతుంది, అలాగే మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లోజర్ ప్రాపర్టీకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టిప్లికేషన్ చేస్తాను క్లోజర్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 5/2, అలాగే b ఈక్వల్స్ టు 1/3. ఓకే, సో ప్రాపర్టీ అంటే క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ తీసుకొని అండర్ మల్టిప్లికేషన్ చేయాలి. అలా మిగతావి మీరు చేయొచ్చు. సో ఏ అనేది ఒక రేషనల్ నెంబర్, అలాగే బి అనేది కూడా రేషనల్ నెంబర్. సో మీరు మల్టిప్లై చేస్తే ఏం చేస్తారు, a ఇంటూ బి. సో దట్ ఈస్ 5/2 ఇంటూ 1/3. ఇక ఎంత వస్తుంది, 5/6. ఎస్, 5/6 is also the rational number. Okay, here
A and B belongs to Q. Okay, A and B belongs to Q, then the result is also A into B is going to be a rational number. Is going to be a rational number. సో అలాగే మీరు ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, డివిజన్కి చేయొచ్చు. సో డివిజన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ తీసుకున్నారు అనుకోండి, డివిజన్ అవదంటున్నాం కదా మనం. సో దట్ ఈస్ A by B. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ B A వాల్యూ సో 1/3, B వాల్యూ 0 అని తీసుకున్నారు. సో A by B ఏమవుతుంది, A by B is equal to 1/3/0. ఓకే, ఇట్ ఈస్ undefined. Okay, which is not a rational number. So A by B does not belongs to Q. Does not belongs to Q. సో అలాగే మీరు ఎడిషన్కి సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ చూద్దాం. సో క్లోజర్ ప్రాపర్టీలో మీరు గుర్తించుకోవాల్సింది the rational numbers are going to be closed under addition, subtraction and multiplication but not division, right? Next, commutative property. ఇందులో కూడా మనం 2 rational numbers తీసుకుంటున్నాం. ఓకే, బట్ ద ఫార్ములా ఈస్ డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే A into B ఈక్వల్ ఎడిషన్ తీసుకుంటే A plus B equals to B plus A, సబ్ట్రాక్షన్ తీసుకుంటే A minus B equals to B minus A, మల్టిప్లికేషన్ A into B equals to B into A, అలాగే డివిజన్ A by B equals to B by A. రైట్, సేమ్ ఫార్ములా మనం చూసుకొని చెప్పవచ్చు. అంటే ఇక్కడ మీరు 2 నెంబర్స్ తీసుకుంటే వాటిని యాడ్ చేసిన తర్వాత మీకు LHS వాల్యూ వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిజల్ట్. అలాగే ఆ నెంబర్స్ రివర్స్ చేసి యాడ్ చేసినా సరే మీకు ఒక RHS వస్తుంది. సో మీరు ఒక ఆర్డర్లో యాడ్ చేసినా లేదా రివర్స్లో యాడ్ చేసినా మీకు వచ్చిన వాల్యూలో మార్పు ఉండదు. ద రిజల్ట్ ఈస్ సేమ్ ఫర్ LHS అండ్ ఫర్ RHS. ఓకే, సో దట్ ఈస్ దిస్ ఫార్ములా రిప్రజెంట్స్. ఓకే, అంటే ఈవెన్ 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటే వాటిని యాడ్ చేసిన తర్వాత మీకు ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ A plus B చేశారు, ఒక వాల్యూ వచ్చింది. మళ్ళీ ఆ నెంబర్స్ని రివర్స్ చేసి B plus A చేశారు, ఒక వాల్యూ వస్తుంది. సో రెండు కూడా ఈక్వల్ వాల్యూస్ అవుతాయి. సో ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫర్ రేషనల్ నెంబర్స్ ఈస్ గోయింగ్ టు బి సాటిస్ఫైడ్ అండర్ ఎడిషన్. ఓకే, సో ఎడిషన్లో సాటిస్ఫై అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఇక్కడ సాటిస్ఫై అవ్వని కండిషన్స్ ఏంటంటే అండర్ సబ్ట్రాక్షన్, అండర్ డివిజన్. సో ఈ 2 కండిషన్స్ అనేవి కమ్యూటేటివ్ ప్రాపర్టీలో సాటిస్ఫై అవ్వదు. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ద రేషనల్ నెంబర్స్ సాటిస్ఫైస్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఓకే, బట్ నాట్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. సో ఈ మీరు గుర్తించుకోవాలి, రైట్? సో అసోసియేటివిటీ ప్రాపర్టీ మీరు తీసుకుంటే ఇందులో 3 నెంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ వరకు మనం క్లోజర్ కమ్యూటేటివ్లో 2 నెంబర్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ 3 నెంబర్స్ తీసుకుంటున్నాం. సో ద థర్డ్ నెంబర్ కెన్ బి కాల్డ్ యాజ్ సి. సో ఇందులో కూడా సేమ్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, ద ఫార్ములాస్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎడిషన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ A plus B plus C. ఓకే, ఇక్కడ బ్రాకెట్స్ పెట్టాం. ఓకే, ఫస్ట్ A plus B కి బ్రాకెట్స్ వచ్చాయి. ఓకే, ప్లస్ C. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో RHS సైడ్ A plus B plus C కి బ్రాకెట్స్ వచ్చాయి. సో ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్లో బ్రాకెట్స్లో ఉన్న నెంబర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అంటే బ్రాకెట్స్లో ఉన్న నెంబర్స్కి ఫస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత, ఫస్ట్ ఆపరేషన్ దట్ ఈస్ ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని థర్డ్ నెంబర్ కింద మనం యాడ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ బ్రాకెట్స్. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్స్ అనేది ఫస్ట్ ఏం చేస్తున్నాం, A plus B యాడ్ చేసిన తర్వాత A plus B అనే 2 రేషనల్ నెంబర్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని Cకి యాడ్ చేస్తాం. ఇక్కడ ఏం చేసాం, B plus C యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని Aకి యాడ్ చేస్తాం. ఓకే, రైట్. అయినప్పటికీ LHS, RHS 2 వాల్యూస్ సేమే వస్తాయి. ఓకే, సో అసోసియేటివిటీ ప్రాపర్టీలో అంటే అలాగే ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ A B ఫస్ట్ మల్టిప్లై చేసిన తర్వాత
వచ్చిన రిజల్ట్ సితో మల్టిప్లై చేస్తాం. అలాగే ఆర్హెచ్ఎస్ సైడ్ బీసీ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏతో మల్టిప్లై చేస్తాం. ఓకే, సో ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీలో మీరు ఎంత అవసరం లేదు, సింపుల్గా మీరు గుర్తించుకోవాలంటే స్టూడెంట్స్, సో ఎడిషన్ అసోసియేటివ్ ప్రాపర్టీలో ఎడిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది, అలాగే మల్టిప్లికేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, సబ్ట్రాక్షన్ అనేది సాటిస్ఫై అవ్వదు. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఖచ్చితంగా ఎల్హెచ్ఎస్ వాల్యూ డిఫరెంట్గా వస్తుంది, ఆర్హెచ్ఎస్ వాల్యూ డిఫరెంట్గా వస్తుంది. అలాగే డివిజన్ కూడా సాటిస్ఫై అవ్వదు. ఓకే, సో మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి కమ్యూటేటివ్ ప్రాపర్టీ అలాగే అసోసియేటివిటీ ప్రాపర్టీలో రెండు కూడా ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ రెండు కూడా సాటిస్ఫై చేస్తున్నాయి. ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ బోత్ ఆపరేషన్స్ ఆర్ గోయింగ్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ టూ ప్రాపర్టీస్, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, అలాగే సబ్ట్రాక్షన్, డివిజన్ ఆ రెండు ఆపరేషన్స్ కూడా ఈ రెండు ప్రాపర్టీస్ సాటిస్ఫై చెయ్యవు. ఓకే, సో ఇది మీరు సింపుల్గా గుర్తించుకోవాలంటే the rational numbers are commutative and associative under addition and multiplication. Okay, the rational numbers are commutative and associative under addition and multiplication. Okay, simple, right? అలాగే క్లోజర్కి వచ్చేసరికి ఒక ఆపరేషన్ ఎక్స్ట్రా వస్తుంది, దట్ ఈస్ the rational numbers are closed under addition, subtraction and multiplication. Okay students, simply క్లోజర్ ప్రాపర్టీలో సబ్ట్రాక్షన్ అంటే మన తీసుకున్న 3 ప్రాపర్టీస్లో డివిజన్ ఆపరేషన్ అనేది ఎట్టి పరిస్థితిలో ఆ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేయట్లేదు. ఓకే, మనకి ఇక్కడ 3 ఆపరేషన్స్ మాత్రమే సాటిస్ఫై చేస్తుంది క్లోజర్లో. ఓకే, దట్ ఈస్ సబ్ట్రాక్షన్ ఎక్స్ట్రా. ఓకే, అలాగే కమ్యూటేటివ్ అసోసియేటివిటీలో 2 ఆపరేషన్స్, దట్ ఈస్ వన్ ఈస్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. రైట్, సింపుల్. ఇది మీరు ఇలాగా గుర్తించుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీ. సో డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీ విషయానికి వచ్చేసరికి పేరులో ఉంది డిస్ట్రిబ్యూటివిటీ. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఎంతవరకు మనం తీసుకున్న 3 ప్రాపర్టీస్లో కూడా ఒకే ఆపరేషన్ చేసాం, అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, మీరు ఎన్ని నెంబర్స్ తీసుకున్నా అంటే క్లోజర్లో 2 నెంబర్స్ తీసుకున్నారు, కమ్యూటేటివ్లో 2 నెంబర్స్ తీసుకున్నారు, అసోసియేటివిటీలో 3 నెంబర్స్ తీసుకున్నారు. అయినప్పుడు కూడా ఆపరేషన్ మాత్రం ఒకటే. ఎడిషన్ అయినా చేస్తున్నారు, సబ్ట్రాక్షన్ అయినా చేస్తున్నారు, మల్టిప్లికేషన్ అయినా చేస్తున్నారు, డివిజన్ అయినా చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీలో 2 ఆపరేషన్స్ చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నట్టయితే ఏ ఇంటూ బి ప్లస్ సి ఓవర్ ఎడిషన్ మనం చూస్తున్నాం. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. అంటే ఇక్కడ ఎటువంటి సింబల్ లేదు, దట్ మీన్స్ ఇక్కడ ఏమీ లేదంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మల్టిప్లికేషన్ సింబల్, కంటైన్స్ ద మల్టిప్లికేషన్ సింబల్. సో ఏ ఇంటూ బి ప్లస్ సి. సో బి ప్లస్ సికి బ్రాకెట్స్ అని ఉన్నాయి, అంటే ఇందాక మీకు చెప్పినట్టు ఫస్ట్ బి ప్లస్ సి అనేది యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని ఏతో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇలా గనక మీకు ఈక్వేషన్ ఉంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఏ ఇంటూ బి అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఓకే, సో దీన్ని ఏమంటున్నా డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. రైట్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ సబ్ట్రాక్షన్. సో పేర్లో ఉంది అక్కడ ఎడిషన్ చేసాం, సబ్ట్రాక్షన్ చేసాం, సేమ్ ఫార్ములా ఏ ఇంటూ బి మైనస్ సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి. ఓకే, మీకు ఎక్కువగా పవర్ అంటే ఎడిషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే ఈ ఈక్వేషన్ మీరు యూస్ చేయడంలో తెలుసుకోవాలి, ఎలా యూస్ చేయాలి. ఆ ప్రాబ్లంలో ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఉంటే దాన్ని ఎలా మనం ఎవాల్యుయేట్ చేసి ఈ విధంగా రాయాలి అనేది మీరు తెలుసుకోగలిగితే ప్రాబ్లం మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఈజియెస్ట్ వేలో కన్వర్ట్ చేయడం కోసం యూజ్ అవుతాయి. సో ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకొన్ని ప్రాపర్టీస్ చూద్దాం, ఒక 2 ప్రాపర్టీస్ మీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది. సో రూల్ ఆఫ్ 0 అలాగే రూల్ ఆఫ్ 1. సో రూల్ ఆఫ్ 0 అసలు 0 తాలూకు రూల్ ఏంటి ఇక్కడ అంటే సింప్లీ వీ కెన్ సే దట్
ఇక్కడ ఎడిటివ్ ఐడెంటిటీ. సో ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం వాల్యూ తీసుకున్నాం, ఆ వాల్యూకి ఏ నెంబర్ యాడ్ చేస్తే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. ఆ వాల్యూకి ఏ నెంబర్ యాడ్ చేస్తే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. ఓకే, ఏ నెంబర్ యాడ్ చేస్తే అదే వాల్యూ వస్తుంది. వీ కెన్ ఈజీలీ సే దట్ ఇఫ్ యూ యాడ్ ఏ 0 టు దట్ నెంబర్ యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. అంటే a + 0 ఈజ్ ఈక్వల్ టు 0 + a ఈజ్ ఈక్వల్ టు a. ఓకే, సో ఇందులో ఎడిటివ్ ఐడెంటిటీ ఏమవుతుంది, వీ కెన్ సే దట్ 0 ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. సో 0 ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకే, గుర్తుంచుకోవాలి ఇది. అలాగే మీరు ఎడిటివ్ ఇన్వర్స్ అంటే పేరులో ఉంది. ఎడిషన్కి ఇన్వర్స్ ఏంటి, సబ్ట్రాక్షన్ కదా. అంటే పాజిటివ్కి ఇన్వర్స్ ఏంటి, నెగిటివ్ కదా. సో మీరు పాజిటివ్ వాల్యూ ఏ తీసుకున్నారు అనుకోండి, దానికి ఇన్వర్స్ ఏమవుతుంది, -a. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే మీకు వచ్చేది ఏంటి, 0. అలాగే -a తీసుకున్నారు అనుకోండి, దానికి ఇన్వర్స్ ఏంటి, +a. ఓకే, ఈ రెండు యాడ్ చేసినా మీకు 0 వస్తుంది. ఓకే, సో -a ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ +a, or +a ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -a. ఓకే, సింపుల్. సో మీరు ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఎడిటివ్ ఐడెంటిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 0 ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ రూల్ ఆఫ్ 1. సో 1 ఏం చేస్తుంది, సో 1 సింపుల్. ఇప్పుడు మనం 0కి ఎలాగైతే చెప్పామో, ఒక వాల్యూకి ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని తీసుకున్నాం. ఓకే, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఒక వాల్యూని మనం దేంతో, ఏ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక వాల్యూకి ఏ నెంబర్ని యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. అలాగే ఒక వాల్యూకి ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. సో వీ కెన్ సే దట్ 1. సో a × 1. ఓకే, 1ని ఆ నెంబర్కి యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, 1 కదా. 1 × 2 = 2, 3 × 1 = 3, 4 × 1 = 4, లైక్ దట్. ఓకే, సో a × 1 = 1 × a = a. సో 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, 0 ఈజ్ ద ఎడిటివ్ ఐడెంటిటీ. అండర్స్టాండ్. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, పాజిటివ్ అయితే నెగిటివ్. మల్టిప్లికేటివ్ అంటే మల్టిప్లికేషన్కి ఇన్వర్స్, దట్ ఈస్ డివిజన్. దట్ ఈస్ నథింగ్ బట్ reciprocal of that number. We can say that reciprocal of that number. So if a is the number, the reciprocal of a is 1/a. The reciprocal of that a is 1/a. If 1/a is the number, the reciprocal of 1/a is a. Okay, simple. Okay, right. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్. సో మనం ఏం చెప్పుకున్నాం, క్లోజర్ ప్రాపర్టీ చెప్పుకున్నాం, అలాగే కమ్యూటేటివ్ ప్రాపర్టీ చెప్పుకున్నాం, అసోసియేటివిటీ ప్రాపర్టీ చెప్పుకున్నాం, డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీ, అలాగే ఎడిటివ్ ఐడెంటిటీ అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. రైట్. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రైట్, ఇప్పుడు మనం నెంబర్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ చెప్పుకున్నాం, అలాగే మీకు రేషనల్ నెంబర్స్ కోసం చెప్పడం జరిగింది, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ చెప్పడం జరిగింది. ఒకసారి మన ఎక్సర్సైజ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రైట్, ద ఫస్ట్ వన్ ఈస్ ఎక్సర్సైజ్ 1.1. ఇక్కడ 1.1లో ఎక్సర్సైజ్ 1.1లో మీకు ఫస్ట్ ప్రాబ్లం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏబిసి. అలాగే సెకండ్ వన్, థర్డ్ వన్, మొత్తం కంప్లీట్గా ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో నేమ్ ద ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ యూజ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, ద ప్రాబ్లమ్ ఈజ్ -4/5 × 1 ఈక్వల్స్ టు 1 × -4/5 ఈజ్ ఈక్వల్ టు -4/5. సో ఏం చెప్తున్నాడు, నేమ్ ద ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఏంటో చెప్పమంటున్నాడు. అండర్ మల్టిప్లికేషన్. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చాడు కాబట్టి, ఆపరేషన్ మల్టిప్లికేషన్ చేశాడు కాబట్టి ఆ ప్రాపర్టీ ఏమని అడుగుతున్నాడు. సో ప్రాపర్టీస్ మీకు ఎలాగో తెలుసు, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్, సో ఇది చూద్దాం ఏంటంటే మన ప్రాపర్టీస్. క్లోజర్ ప్రాపర్టీ మనం ఏం చెప్పుకున్నాం, క్లోజర్ ప్రాపర్టీ, అలాగే కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీ, అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ ఎడిటివ్ ఐడెంటిటీ, అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇవి తెలుసుకోవాల్సిన ప్రాపర్టీస్. సో ఇక్కడ మనకి ఇచ్చిన సమ్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, -4/5 ఇది ఏ అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ అండ్ a × 1 అంటే ఇక్కడ ఈ ప్రాబ్లమ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే
ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం -4/5, రిజల్ట్ కూడా ఇక్కడ -4/5 ఉంది. సో అంటే ఇక్కడ ఒక ఆపరేషన్ అది పెర్ఫామ్ చేశారు, మనకి రిజల్ట్ కూడా -4/5. సో ఆపరేషన్ ఎప్పుడు వస్తుంది అలాగా, ఇఫ్ యూ మల్టిప్లై విత్ 1. సో ఏ ఇంటూ 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ ఏ కదా, -4/5 ఇస్ ఏ. మీకు వచ్చేది ఏంటి, -4/5, ఇట్ ఈస్ ఆల్సో ఏ. ఓకే, ఇదేమంటాం మనం, దిస్ ఈస్ మల్టిప్లికేటివ్. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఓకే, సో ఏంటిది ఆన్సర్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. రైట్, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసుకుంటే, here -13/17 ఇంటూ -2/7 ఈక్వల్స్ టు -2/7 ఇంటూ -13/17. ఇక్కడ రెండే ఈక్వేషన్స్ ఇచ్చాడు, LHS RHS. ఓకే, కాకపోతే రెండు ఈక్వేషన్లో కూడా నెంబర్స్ రివర్స్ చేశాడు, సేమ్ నెంబర్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ -13/17 ఏ అనుకుంటే -2/7 బి అనుకుంటే, ఏ ఇంటూ బి, ఇక్కడ -2/7 బి అవుతుంది, అలాగే -13/17 ఏ అవుతుంది. ఓకే, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. ఇదే ప్రాపర్టీ అనొచ్చు. దిస్ ఈజ్ ద, అన్నీ కూడా మల్టిప్లికేటివ్ ఆపరేషన్స్, మల్టిప్లికేషన్ ఆపరేషన్స్. ఓకే, ఈ ప్రాపర్టీ పేరేంటి, దిస్ ఈజ్ ద కమ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. ఓకే, కమ్యుటేటివ్ ప్రాపర్టీ మనకి ఏ ఆపరేషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి, ఎడిషన్ ఒకటి, మల్టిప్లికేషన్ ఒకటి. సో ఖచ్చితంగా ఈ వాల్యూస్ సేమే వస్తాయి, ఇంకా తిరిగి చూడవసరం లేదు మనకి. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ -19/29 ఇంటూ 29/-19. సో ఈ మైనస్ డినామినేటర్లో ఉన్న, న్యూమరేటర్లో ఉన్న ఎటువంటి చేంజ్ ఉండదు. ఇక్కడ మీరు -29/19 అన్న ఒకటి, లేదా 29/-19 అన్న ఒకటి, ఈక్వల్స్ టు 1. సో ఎక్కడ మనకి ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఇలాంటి ప్రాపర్టీ మనం చూసాం. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే -19/29ని ఏ అనుకుంటే, రైట్, -19/29 ఏ అనుకుంటే, ఇక్కడ ఏమైంది, 29/-19, దట్ ఈస్ 1/a ఈక్వల్స్ టు 29/-19. అంతే కదా, అంటే ఏంటి, 1/a దట్ ఈస్ -19/29. ఏమవుతుంది, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 29/-19. రైట్, సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ a ఇంటూ 1/a is equal to 1. ఇదే ప్రాపర్టీ, a ఇంటూ 1/a ఈక్వల్స్ టు 1. సో దిస్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఓకే, సో ఈ మూడు కూడా మనం ఫస్ట్ సెక్షన్లో 3 ప్రాబ్లమ్స్ అంది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇది కూడా సేమ్. టెల్ వాట్ ప్రాపర్టీ అలౌస్ యూ టు కంప్యూట్ 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3 యాజ్ 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3. సో సింప్లీ వీ కెన్ సే దట్, మీరు ప్రాబ్లం చూసి భయపడద్దు, ఫస్ట్ ఇందులో లాజిక్ ఏముందో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏ 1/3 ఏ అనుకుంటే, రైట్, అలాగే 6b అనుకుంటే, రైట్, బ్రాకెట్స్ యాజ్ టీజ్గా వేస్తున్నాం, 4/3 ఎందుకంటే ప్రాపర్టీ చెప్పమంటున్నాడు. సో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాపర్టీ ఇందులో ఇది సాటిస్ఫై చేస్తుంది. ఆ ప్రాపర్టీ తెలియాలంటే మనం AB కింద కన్వర్ట్ చేసుకుంటే తర్వాత మనకి ఈజీగా చెప్పవచ్చు ప్రాపర్టీ ఏంటని. అలాగే 4/3 C అనుకున్నాం. సో ఒక ప్రాపర్టీ ఈక్వేషన్ వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1/3, ఇక్కడ 1/3 అంటే ఏ, ఎస్ ఏ, ఇంటూ 6 అంటే ఏమన్నా బి, ఎస్ బ్రాకెట్స్ క్లోజ్ చేసాం. నెక్స్ట్ 4/3 అంటే ఎంత, దట్ ఈస్ సి. రైట్, సో ఈ ప్రాపర్టీ, ఈ రెండు ఈక్వేషన్స్ చూస్తే ఏ ప్రాపర్టీ మనకు గుర్తొస్తుంది, దట్ ఈస్ ద అసోసియేటివిటీ ప్రాపర్టీ. ఎందుకంటే అసోసియేటివిటీ ప్రాపర్టీలో మనకి 3 నెంబర్స్ ఉంటాయి. దట్ ఈస్ అసోసియేటివిటీ ప్రాపర్టీ అండర్, ఇక్కడ ఆపరేషన్స్ ఏంటి, మల్టిప్లికేషన్, అండర్ మల్టిప్లికేషన్. ఓకే, రైట్, అర్థమైంది కదా అందరికి.
నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ. ఒక రెండు రేషనల్ నెంబర్స్ మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిలాంగ్స్ టు క్యూ, అలాగే బి బిలాంగ్స్ టు క్యూ. ఓకే, ఏ బిలాంగ్స్ టు క్యూ, ఏ ఈజ్ ఎ రేషనల్ నెంబర్, బి ఈజ్ ఎ రేషనల్ నెంబర్. దెన్ ఏ ఇంటూ బి ఏమవుతుంది, ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ విచ్ ఈజ్ ఏ క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, సో క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ మూడు కూడా రేషనల్ నెంబర్స్ పైన సాటిస్ఫై అవుతాయి. రైట్, ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబర్. అంటే మన టూ రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఆల్వేస్ ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, సో దట్స్ ఆల్. మనం ఫస్ట్ యూనిట్ అంది కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ చాప్టర్ కూడా కంప్లీట్ అయ్యింది. చెప్పిన వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.